హాయ్ హీరో. హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు బోలే, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఈరోజు విశేషం ఏంటంటే పరిగి ట్యూన్స్ అనేటువంటి ఛానల్లో పరిగి మల్లిక్ అండ్ మల్లేష్ ఆయనే దాంట్లో యాక్టింగ్ చేశాడు. ఈయన హీరోగా నా మ్యూజిక్లో తను పాట రాసి స్వయంగా పాడాడు. మా ఊరు మల్లేష్ తన పేరు. చాలా అద్భుతమైన సింగర్ ఆయన, చాలా సినిమాలు కూడా పాడాడు తను. అలాగే ఇది నా మ్యూజిక్ డైరెక్షన్లో పరిగి ట్యూన్స్లో వచ్చినటువంటి పాట. జనరల్గా ఈ రోజుల్లో అంటే మనం అన్ని పాటలు ఎంటర్టైన్మెంట్ పాటలు అన్నీ ఎన్నో చూస్తుంటాం, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ పాట కాదు, ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే ఓడిపోయేటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఊతం ఇచ్చి గెలిపించేటువంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగినటువంటి ఒక గొప్ప పాట. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. అంటే రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అంటూ ఇది రాసినటువంటి అద్భుతమైన పాట. తనే రాశాడు, తనే పాడాడు. ఈ పాట ఈరోజు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నా స్టూడియోలో మీరందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది మల్లికన్న హయాంలో. సో వాళ్లకు నేను ప్రోత్సహిస్తూ ఆయన ఛానల్కి మరియు ఇట్లాంటి సింగర్కి స్టార్టింగ్లో శ్రీనిలయం అనే సినిమాకి నేనే అవకాశం ఇచ్చి పాడించాను, నా మిత్రుడు మల్లేషు. అలాగే ఎంతోమంది కొత్త సింగర్లను, నూతన సింగర్స్ని, నూతన కళాకారులను నేను ప్రోత్సహించేటువంటి స్థానం కలిగి ఇక్కడ ఉన్నాను. నా స్టూడియో నుంచి ఎంతోమంది సింగర్లను ప్రోత్సహిస్తూ వస్తున్నాను. అలాగే ఈరోజు కాసల శ్యామ్ రైటర్ ఆయన కూడా ఇక్కడ అతిథిగా పాల్గొనడం జరిగింది, తను కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమందికి అంటే మీకు ఆయన ఇప్పుడు అవైలబుల్ లేడు కాబట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇట్లాంటి పాటలకి ప్రోత్సహించండి. ఇది పోస్టరు, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఈ అమ్మాయి పేరేందన్నా, సహస్ర అని అమ్మాయి చేసింది, రెడ్డి. తర్వాత మల్లిక్ ఈయన దీంట్లో ఐఏఎస్ అంటే అది ఐఏఎస్ అని చెప్పలేము, అది సాంగ్ చూస్తే తెలుస్తుంది. అది చాలా సస్పెన్స్గా ఉంటుంది, బాగుంటుంది, ఫీల్ ఉంటుంది. తర్వాత ఈ అబ్బాయి చిన్నప్పుడు మల్లేష్ అనమాట. సో ఎట్లా జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొని ఎట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ప్రతి ఒక్కరికి మీకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పాట మీరు వింటే మీలో కూడా ఒక ఊపు వస్తుంది. మీ ఛానల్ను ఇక్కడి నుంచి ఇంకా పెద్ద ఛానల్గా మార్చుకోవడానికి మీరు కూడా ముందడుగు వేస్తారు. అంటే అంత ఆదర్శం, అంత మోటివేషన్ ఇన్స్పిరేషన్ కలిగినటువంటి పాట ఇది. ఈ పాట ఈరోజు మల్లిక్ ట్యూన్స్లో రిలీజ్ అయింది, పరిగి ట్యూన్స్ అనే ఛానల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలతో ఈ పాటను ఆదరించండి. నూతన కళాకారుల్ని, అంటే ఇంతకుముందు ఆల్రెడీ పాడిన ఉన్నవాళ్లే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ నూతనంగా అడుగుపెట్టారు వీళ్ళు, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు పైకి రావాలి, మీరు ఎదగాలి, ఆడియన్స్కి కూడా మంచి పాటలు అందించాలి. ఏదో డ్యూయెట్లో ఏదో అట్లనే కాకుండా వినోదాన్ని పంచే పాటలే కాకుండా, వినోదాన్ని పంచే పాటలు నేను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చాను, మీకు తెలుసు. అలాగే దాంతోపాటు ఇంకెంతోమంది కళాకారులు మంచి మంచి పాటలు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఈ పాట కూడా మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ. పరిగి మల్లిక్ అండి. నేను మా ఊరి మల్లేశన్న గారు ఒకసారి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు సరదాగా మాట్లాడుతూ ఇన్స్పిరేషన్ సాంగ్ ఉందంటే పాడండి అంటే విన్న తర్వాత నాకు చాలా కనెక్టివిటీ అయింది. ఆ పాటను చేద్దామని ఎప్పటి నుంచో నా మనసులో ఉంటే అదే విషయాన్ని నేను మళ్ళీ విని భోలే సార్ గారితో పంచుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు భోలే మనస్తత్వం ఎట్లాంటిదంటే, మీరందరూ హీరో అనుకుంటున్నారు, కానీ రియల్ హీరో, వాస్తవంగా కూడా చాలా మంచి హీరో, సమాజంలో హీరో, మళ్ళీ తెరపైన హీరో, ఎక్కడైనా హీరో. ఎందుకంటే తన హీరో క్యారెక్టర్ అనేది తనకు ఇన్బుల్ట్గా ఉంది. జనరల్గా హీరో అంటే యాక్ట్ చేయగానే మళ్ళీ పక్కకి తప్పుగానే వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయిపోతారు. కానీ భోలే ఎట్లా అంటే జీవన విధానం ఒకటే. అంత మంచి మనిషి చెప్పగానే ఆయన మమ్మల్ని వెంపటే లేదన్నా మీరు చేయాలి, మీరు మంచి మా ఊరు మల్లేష్ అన్న మంచి మిత్రుడు, మీరు చేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం వల్లనే ఈ అద్భుతమైనటువంటి కళాఖండం లాంటి అద్భుతమైన పాట మీ ముందుకు వచ్చింది.
అదే రాదురా ఈ విజయం నీ కోసం అనే అద్భుతమైన పాట. ఈ పాట బాధల్లో ఉన్న వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఉద్యోగం కోసం ఆశిస్తున్నటువంటి యూత్కి, ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి, జీవితంలో ఎదురుదెబ్బలు తిన్న వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, వాళ్ళు ఈ పాట చూస్తే జీవితంలో ఇంకా నేను సాధించాలని చెప్పేసి ముందుకెళ్తారు. ఇట్లాంటి సాంగ్స్ రావట్లేదు. అట్లాంటి పాటలు మనం సమాజానికి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను మల్లేష్ భోలే గారు అనుకొని అంతా భోలే సార్ మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ పాటకి. మేమందరం కూడా కష్టపడి ఒక టీం వర్క్ చేసాం. దీంట్లో భానునాయక్ గారు, తర్వాత నరేష్ గారు, ఇంకా చాలా మంది కళాకారులు, డిఓపి అరుణ్ కొలుగూరి. డిఓపి చాలా అద్భుతం అండి. అరుణ్ కొలుగూరి అని నాకు పాటలకి కష్టపడ్డా అనే పాటలు 1, 2, తర్వాత ఇప్పుడు వచ్చిన అత్తగారు పెట్టిన కొత్త వాచ్ పాటకు చేసినటువంటి అతను చాలా పాటలు చేశాడు. కెమెరా పట్టునడేసి మా దసరా చిన్నోడు అనే పాట, అలాంటి పాటలకు పనిచేసిన డిఓపి అరుణ్ కొలుగూరి చాలా బాగా వర్క్ చేశాడు. తమ్ముడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓకే, కాబట్టి ఇటువంటి పాటని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. ఆదరిస్తే మున్ముందు కూడా ఇటువంటి ఇన్స్పిరేషన్ సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్ యూత్కి ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో ఇట్లాంటి సాంగ్స్ రావట్లేదు. కాబట్టి మనం కూడా ఇట్లాంటి సాంగ్స్ చేస్తే పిల్లలకి మోటివేషన్ అయ్యి, యూత్కి కానీ, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, వాళ్ళ భవిష్యత్తులో మంచి లక్ష్యాలను చేరుకుంటారు, వారు అనుకున్న గమ్యాలను సాధిస్తారు. అందుకనే కష్టపడి ఈ పాటను చేశాం మేమందరం కూడా. కాబట్టి పరిగి ట్యూన్స్లో ఈ పాట ఉంది. పాత్రికేయ మిత్రులు మీకు కూడా అందరికీ విలేకరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించేది ఏంటంటే ఇటువంటి పాటను ఎంకరేజ్ చేయండి, అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇటువంటి సాంగ్స్ చేస్తాము మా భోలే ఆధ్వర్యం లోపల కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. తర్వాత వీళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్, వీళ్ళు ప్రభుత్వ అంటే లెక్చరర్, ఈయన లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్ అండ్ గవర్నమెంట్. అయితే వీళ్ళు ఫ్రీ టైం అంటే సెలవు దొరికినప్పుడు మాత్రమే, మిగతాలో పిల్లలకు పాటలు చెప్తూ మళ్ళీ ఇన్స్పిరేషన్ సాంగ్స్ ఇద్దామనే సంకల్పంతో సెలవు దొరికినప్పుడు నా దగ్గరికి వచ్చి చేస్తుంటే నేను కూడా ప్రోత్సహిస్తున్నా. ఇప్పుడు మల్లేష్ అన్న మాట్లాడు. మా ఊరు మల్లేష్. హాయ్ అండి, నా పేరు మా ఊరు మల్లేష్. ఈ పాట ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం మల్లికన్న, ప్లస్ దీనికి అద్భుతమైనటువంటి మ్యూజిక్ను అందించి మానసికంగా ఈ పాటను బయటికి తీసుకురావడానికి వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి భోలే గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. మా ఫ్రెండ్ 97 నుండి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా వెన్నంటి ఉండి అనేక సందర్భాల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అలా ఈ పాటను ప్రధానంగా అంటే చదువుకున్నప్పటి నుండి కలిసి ఉన్నటువంటి మిత్రులం మేము. ఈ పాటను ప్రధానంగా రాయడానికి కారణం ఏంటంటే యూత్, చదువుకున్నటువంటి విద్యార్థులు చిన్న చిన్న ఓటములకే నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవడం, తల్లిదండ్రులకు బాధను మిగిల్చడం అనేటువంటిది నన్ను కలిసివేసింది. కాబట్టి జీవితంలో ఏది ఊరికే రాదు. చిన్న చిన్న ఓటములకే మనం కుంగిపోయి జీవితాన్ని చాలించడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి ఆలోచన, ఆ ఆవేదనే నాకు ఈ పాటగా పురుడు పోసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ పాటలో పల్లవి ఇప్పుడు భోలే గారు పాడారు. అదే పల్లవి. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాబట్టి మిత్రులారా, స్టూడెంట్స్, యూత్ ప్రధానంగా ఇలాంటి పాటల్ని విని ప్రోత్సహించి అందులో ఉన్నటువంటి సారాన్ని ఆలోచించి జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి లక్ష్యాలను పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ పాట పరిగి ట్యూన్స్లో ఉంది, దాన్ని చూడండి, షేర్ చేయండి. ఇలాంటి సాంగ్స్ రావడానికి ఇంకా మీ యొక్క అభినందనలు మాకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ నమస్కారాలు. లెక్చరర్ అన్నారు కదా సార్, మీ స్టూడెంట్స్లో ఏమైనా జరిగిందా? స్టూడెంట్స్లో జరగలేదు కానీ సార్, ఏంటంటే బయట ఒక 5-6 సంవత్సరాల క్రితము
కరోనా కంటే ముందు కూడా ఇంటర్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం, స్ట్రెస్ గురవుతున్నారు. ప్రధానంగా చిన్న చిన్న విషయాలకి తక్కువ మార్కులు వచ్చినందుకు వేరే తన తోటి స్టూడెంట్స్తో పోల్చుకోవడం, నేను అలా ఎందుకు చేయలేకపోతున్నాను అనేటువంటిది వాళ్ళు చేసుకొని స్ట్రెస్కు గురై జీవితాన్ని సాధించడం అనేటువంటిది పేపర్లో చదవడం, టీవీ న్యూస్ల్లో వినడం, ఇలాంటి సంఘటనలు అనేటువంటివి బాగా కలిసివేసినాయి. ప్రధానంగా ఈ సాంగ్ యూత్ని చూసుకొని రాశారు సార్. యూత్ స్టూడెంట్స్, మనిషి అంటే జీవితంలో ఓటమి లేనటువంటి మనిషి ఎవరు ఉండరు. అనుభవాలు అంటే చేదు అనుభవాలు లేకుండా ఏ జీవితము ఉండదు కదా సార్. కాబట్టి అలాంటి చేదు అనుభవం ఎదురైనప్పుడల్లా మనము ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మనం అనుకున్న రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో రాసినటువంటి పాటే ఇది. ఓకే, చాలా బోలే సార్ హీరోగా ఎప్పుడు చూడొచ్చండి?